రాష్ట్రంలో విలక్షణ స్థానాన్ని సొంతం చేసుకున్న ఈ పచ్చదనాల సీమలో సాగునీటికి ఎటువంటి లోటు లేకపోయినా తాగునీటికి ఇబ్బంది పడే ఊళ్ళు చాలా ఉన్నాయి. మంచినీళ్లు కావాలంటే సుదూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిందే. స్థానికంగా సరఫరా అయ్యే నీళ్లు తాగి అనారోగ్యం పాలైన వాళ్ళ శాతం కూడా ఎక్కువే. డయోరియా వంటి వ్యాధులతో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. వీళ్ల బాధలను దగ్గరగా గమనిస్తూ వస్తున్న ప్రజల మనిషి, ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వాధికారి శ్రీ కేఎస్ఆర్ మూర్తి గారికి తమ తోటి ప్రజలకు న్యాయం చేసే అవకాశాన్ని అప్పగించారు ఇక్కడి ప్రజలు. అమలాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రజల యోగక్షేమాల ధ్యేయంగా 100% శ్రమిస్తున్న ఆయనను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకుని తమ బంగారు భవిష్యత్తును ఈ నిష్కలంక నేత చేతిలో పెట్టారు. వారి ఆశలు వమ్ము కాలేదు. ఐఏఎస్ అధికారిగా కేంద్రంలో ఉన్న పలుకుబడితో రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ న్యూఢిల్లీ వారి సహకారంతో సుమారు 90 కోట్ల వ్యయం కాగల వాటర్ ప్రాజెక్టును సాధించుకొచ్చిన అపర భగీరథుడు శ్రీ కేఎస్ఆర్ మూర్తి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కందికుప్ప, కాట్రేనికోన, తొట్రముడి, ఉప్పలగుప్తం, నల్లమిల్లి, జానుపల్లి, పేరూరు, గోడి, గుడిమెళ్లర్క, కొమరాడ, ముల్కిపల్లి తదితర గ్రామాల్లోని 387 ప్రాంతాలకు చెందిన 4 లక్షల మంది ఈ నీటి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. పచ్చదనం పరుచుకున్నటువంటి కొబ్బరి తోటల కోనసీమలోని ఈ గ్రామాలను పుష్కలమైన సాగునీటితో, పరిశుభ్రమైన తాగునీటితో కడకళ్లాడుతున్నాయి. ఇప్పుడు కాలువ నీళ్ళ కలుషిత నీళ్ళు తాగేవాళ్ళు మేము. పూర్వం తాగితే ఆ నీళ్ళ వల్ల రకరకాల జబ్బులు ఇవన్నీ మాకు వచ్చి కలుషితం నీళ్ళు తాగుతాయి. అవి కాసుకుని అవి చేసేవాళ్ళు ఉండే. ఈ కేఎస్ఆర్ మూర్తి గారు ఎంపీ అయిన తర్వాత మాకు ఈ వాటర్ స్కీము రాజీవ్ టెక్నాలజీ మిషన్ నుంచి తీసుకొస్తానని మాట ఇచ్చారండి. మాట ఇచ్చిన తర్వాత ఆ నీళ్లు మాకు శాంక్షన్ అయ్యండి. శాంక్షన్ అయిన తర్వాత మా ఊళ్ళో గుండుపూడిలో ఒక కుళాయి నిర్మించారు. ఈ కుళాయి ద్వారా 22 పంచాయతీలకి, ఇది అల్లూరు మండలం ఉండేది, ఈ అల్లూరు మండలం నుంచి మాకు 22 పంచాయతీలకి ఈ నీరే వస్తున్న సరఫరా అవుతున్నాయి. ఈ నీళ్ళు తాగుతున్నాం. దీనివల్ల మాకు చాలా రోగాలు కానీ జ్వరాల్లో ఎన్నట్లు చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ నీళ్ళే తాగుతున్నాం. ఇప్పుడు కేఎస్ఆర్ మూర్తి గారు మాకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు మాకు ముందు ముఖ్యంగా మంచినీటి సమస్య గురించే మా గ్రామ ప్రజలందరూ అడగడం జరిగింది. ఆ సమస్యను ఆయన ఎలక్ట్ అవుతుండగానే నేను తప్పకుండా పూర్తి చేస్తానని చెప్పేసి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అదే రీతిలో మరి ఆయన ఎలక్ట్ అవుతుండగానే ఆయన అయ్యింది టైం కూడా 18 మాసాలు ఇంచుమించు రమారమి చేశారండి. ఆ టైంలోనే ఆయన మాకు ఈ కోట్ల కొలది ఉన్న రూపాయల ఖర్చు పెట్టి ఈ స్కీమ్ని జీవితకాలం ప్రజలందరికీ ఉపయోగపడేలాగా చేసి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారిగా వివిధ పదవులు నిర్వహించిన శ్రీ కేఎస్ఆర్ మూర్తి గారు 1965లో భారత్ పాక్ల మధ్య యుద్ధ సమయంలో జమ్మూ కాశ్మీర్లో అధికారిగా పనిచేయడానికి స్వచ్ఛందంగా తరలి వెళ్లిన దేశభక్తుడు. సేవా తత్పరతకు అధికారం, హోదా ఏవీ అడ్డుకావని నిరూపించి మానవ సేవే మాధవ సేవగా తలచి అనేక ప్రజోపయోగ పనులను చేపట్టి ప్రజల హృదయాల్లో కొలువు తీరారు. ముమ్మిడివరంలో
భగవాన్ శ్రీ బాలయోగి దివ్య దర్శనం కోసం ప్రతి ఏటా శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేవారు. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అనేక వేల మంది భక్తులు తరలి వచ్చేవారు. వాళ్ళంతా కనీస సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడేవారు. వారి కోసం ముమ్మిడివరంలో తాగునీటి సౌకర్యం కల్పించి అనేక వసతులు ఏర్పాటు చేయటమే కాక ఆశ్రమాభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన వ్యక్తి శ్రీ మూర్తి గారు. కేఎస్ఆర్ మూర్తి గారు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి రిటైర్ అయ్యి మా ఏరియాకి అంటే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా వచ్చి ఆయన ఈ ఏరియా కోస్టల్ ఏరియా అంతటికి సర్వే చేసి 85 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి రాజీవ్ టెక్నాలజీ స్కీమ్ నుంచి ఈ ఏరియా అంతటికి అంటే అల్లవరం ఇంచుమించు కోస్టల్ ఏరియా అంతా ఆయన బాగు చేయించి ట్యాంకులు నిర్మించి ఇక్కడ ప్రజలకి వేసవికాలంలో కూడా మంచినీరు ఆర్డబ్ల్యూఎస్ వాటర్ అంటే రూరల్ సప్లై స్కీమ్లో నీరు సప్లై అయ్యేలాగా చూసి మాకు అన్ని రకాలుగాను సదుపాయం చేశారు. పదవీ విరమణ అనంతరం 1993లో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాసేవకు పునరంకితం అయ్యారు. 1994 సాధారణ ఎన్నికలలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు పార్టీ పరిశీలకులుగా వ్యవహరించారు. 1996 పార్లమెంట్ ఎన్నికలలో అమలాపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కాలంలో కేంద్ర రాష్ట్రాలలో అనుకూల ప్రభుత్వాలు లేకపోయినప్పటికీ వాళ్లను ఒప్పించి 1997లో రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ ప్రాజెక్టును తన నియోజకవర్గానికి శాంక్షన్ చేయించుకోగలిగారు. ప్రజల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 450 నివాస ప్రాంతాల వారు స్వచ్ఛమైన మంచినీరు తాగగలుగుతున్నారు. మేము మా చిన్నప్పుడు మేమంతా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మొత్తం మీద మంచినీరు అంటే ఇక్కడ చాలా చెడ్డగా ఉండేది. మొత్తం మీద ఇక్కడ అలాంటిది ఆ చెడ్డ అంతా పోయి ఇక్కడ చాలా అభివృద్ధి అవుతుంది. మొత్తం మీద మంచినీరు గురించి చాలా బాగుంది మొత్తం మీద ఇది. అందుకని ఉన్న చోట్ల కూడా లేని పబ్లిక్ ట్యాబ్ ఇచ్చి మంచినీరు అందరికీ అందజేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద ఇది కోట్లాది రూపాయల స్కీమ్ని ఇలా రాజీవ్ టెక్నాలజీ మిషన్ ద్వారా పట్టుకొచ్చి ఆయన మంచి స్కీమ్ని మరి మా పల్లి గ్రామాల్లో పెట్టి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండడానికి కృషి చేశారు. కేఎస్ఆర్ మూర్తి గారి హయాంలో గుడిముళ్ళంక వాటర్ వర్క్స్ రావటం మా తీర ప్రాంత ప్రజలకి మాకు చాలా మంచి ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. తాగునీరు అందని గ్రామాలన్నిటికీ పరిశుభ్రమైన మంచినీరు అందజేయడం నా కళ అంటున్న మన మూర్తి గారు తన కళను దాదాపుగా నెరవేర్చుకున్నారు. నేను పంచాయతీరాజ్ సెక్రటరీ అయిన వెంటనే ముమ్మిడివరంకి ఒక 25 లక్షల రూపాయలతో మంచినీటి పథకాన్ని తీసుకొచ్చిన. అది 1 సంవత్సరంలో కంప్లీట్ చేయగలిగినాను. ఆ 1 సంవత్సరంలో కంప్లీట్ చేయడం వలన తాయిర్లో వచ్చినటువంటి శివరాత్రి దర్శనం వచ్చినటువంటి 15 లక్షల మంది మంచి ఫిల్టర్ వాటర్ తాగడం చూసి చాలా సంతోషపడ్డాను. మరి ఇటువంటి కార్యక్రమాలు మిగతా గ్రామాల్లో ఎందుకు చేయకూడదు అని అప్పటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేయడము. 93లో రిటైర్ అయిన తర్వాత ప్రతి గ్రామాన్ని చూసి ఫిషర్మెన్, ఎస్సీ, ఓసీ వీళ్ళందరూ కూడా ఈ సాల్ట్ వాటర్ తాగడం చూసి చాలా బాధపడుతుండేవాడిని. అంచేత ముఖ్యంగా నేను ఈ సాల్ట్ వాటర్ విలేజెస్, కోస్టల్ విలేజెస్, అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న విలేజెస్ అన్నింటినీ కూడా మంచినీటితో చేయాలనే కార్యక్రమం తీసుకొని 96 ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్లో నా మేనిఫెస్టో పెట్టిన. ఏమనంటే నేను ఎంపీగా నెగ్గినట్లయితే మొత్తం సాల్ట్ విలేజెస్ గ్రామాలన్నింటినీ కూడా మంచి వాటర్ సప్లై చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటానని 97లో స్టేట్ గవర్నమెంట్తోని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించగలిగినాను. 83 కోట్లు, ఇప్పుడు సుమారు 90-95 కోట్లు అవుతుండొచ్చు. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి, అక్కడ ఢిల్లీలో యూనియన్ మినిస్టర్ ఎర్రన్నాయుడిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయించి తీసుకురాగలిగాను. కానీ అది ఇంప్లిమెంట్ చేసే టైంలో, అంటే ఫౌండేషన్ స్టేజ్ ఆ టైంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు నాకు ఎటువంటి మర్యాద చూపించకుండా, అరే ఇంత కష్టపడాడే కేఎస్ఆర్ మూర్తి ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆయన్ని అట్లీస్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ డౌన్లో కూడా ఆయన్ని ఇన్వైట్ చేయకుండా, ఫౌండేషన్ స్టోన్లో నా పేరు ఉన్నా ఉండకపోయినా ప్రజలు తెలుసుకుంటారు, నాకు అది పెద్ద విశేషం కాదు. కానీ కర్టసీ, పొలిటికల్ కర్టసీ ఏమంటే
జిఎంసి బాలయోగ్ గారు మరి పెద్దలందరూ కూడా ఇక్కడ నన్ను ఆవేళ ఇన్వైట్ చేయాలి, ప్రతి కార్యక్రమానికి ఇన్వైట్ చేసి మూర్తి గారు మీరు చేశారు కదా ఈ ప్రాజెక్టు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా కేఎస్ఆర్ మూర్తి ప్రాజెక్ట్ కాదని ఎవరు చెప్పలే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పుండొచ్చు ఇది కేఎస్ఆర్ మూర్తి తెచ్చిన ప్రాజెక్ట్ కాదని, బట్ పెద్ద నాయకులు ఎవరు కూడా ఆ విషయం చెప్పలేదు. అండ్ ఈవేళ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇవన్నీ కూడా నా బేబీస్ అనమాట. నాకు 3 పిల్లలు, 2 బాయ్స్, 1 అమ్మాయిని. బట్ ఈ 12 మంది కూడా నాకు అడిషనల్ చిల్డ్రన్ అని అనుకుంటాను. ఏం చేతంటే నీళ్లు తాగేది అనేది దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. 18 నెలల కాలంలో ఇన్ని అభివృద్ధి పనులు చేపట్టిన ఈ నేత పూర్తి కాలం పదవిలో ఉంటే అమలాపురం నియోజకవర్గం రాష్ట్రంలో అతి త్వరగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ప్రజల అభిప్రాయం. కేఎస్ఆర్ మూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు మేము నీటి సమస్యను గురించి ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. వారు రాజీవ్ గాంధీ టెక్నాలజీ వెంటనే స్పందించి మాకు ఇది సద్వినియోగం చేసుకోమని ప్రభుత్వం నుంచి మాకు ఇవ్వటం జరిగింది. అప్పుడు 7 గ్రామాలకి మా ప్రజలకి నీటి సౌకర్యం అందుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. వారికి కేఎస్ఆర్ మూర్తి తరపున మేము రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. జాతి ప్రయోజనాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న నాయకులు కరువవుతున్న ఈ రోజులలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజాభ్యుదయమే లక్ష్యంగా కదులుతున్న మన నేత శ్రీ కేఎస్ఆర్ మూర్తి గారు మళ్ళీ మన ప్రతినిధిగా రావాలి. అందుకు మనం అహర్నిశలు శ్రమిద్దాం. మనల్ని ఆదుకునే ప్రజానేస్తానికి మన హస్తాన్ని ఊతగా అందిద్దాం. మన ముందున్న లక్ష్యం, గమ్యం ఒక్కటే. ఈ నిజాయితీ నేతకు పట్టం కట్టడమే.